వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాలకు వెళ్తే ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలంటే బ్యాలెట్ విధానాన్ని పునరుద్ధరించాలని వైవి సుబ్బారెడ్డి అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ విధానం అమల్లో ఉందని, అలానే మన దేశంలో కూడా వచ్చే ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని సూచించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్ల సంఖ్యలో అసాధారణ పెరుగుదల జరిగినట్లు గుర్తించి ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే 2024 ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేసి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరాన్ని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా ప్రజలకు నమ్మకాన్ని కలిగించవచ్చని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. అది సుమారుగా 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు ఆఫ్టర్ 6 PM జరిగిన పోలింగ్లో వచ్చింది. దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. అదేవిధంగా కొన్ని పర్టికులర్గా మేము అడిగిన వాటన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళు ఇచ్చి సమాధానం వాళ్ళు ఇచ్చారు. వీవీప్యాట్ల విషయంలో కౌంటింగ్ చేయటానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో అవి రీఛార్జబుల్ బ్యాటరీలను పెట్టడం జరిగింది కాబట్టి వాటిని పెరగటం తగ్గటం అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా 6 తర్వాత పోలింగ్ జరిగిన దగ్గర మెండుగా ఎక్కువ శాతం పోలింగ్ జరిగిన దానిపై వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. నియోజకవర్గం డేటా పోలింగ్. మంత్రి కోమటిరెడ్డి హరీష్ రావు గురించి తాజా వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు తమ లెక్కల్లోకి రారని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడు అన్ని అంశాలపై చర్చ జరిపేందుకు సిద్ధమని తెలిపారు. హరీష్ రావును ఉత్తి ఎమ్మెల్యే అని, ఆయన కనీసం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా కాదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి కేసీఆర్ వస్తే ఆయన సలహాలను స్వీకరించి తప్పులను సరిదిద్దుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. వీళ్ళకి ఫ్లోర్ లీడర్ కాదు, ఏం కాదు, మాజీ మంత్రి, ఉట్టి ఎమ్మెల్యేలు. వాళ్ళ మీద నేనేం మాట్లాడతా మంత్రిగా? మేము కేసీఆర్ లాగా మేము ప్రజలకెళ్ళి వచ్చి తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఉద్యమకారులు. అలాంటి కేసీఆర్ కూడా సరే తెలంగాణ నేనే తెచ్చినట్టాడు, కానీ ఆయనతో ఒక పైసా పాత్ర ఉండొచ్చు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసి మాలాంటి వారుగా అమరులైన 1100 మంది 99% వాటా ఉంది. కాంగ్రెస్ పార్టీ 50% మినిమం ఉంటుంది ఇచ్చినందుకు. ఇంకా ఆంధ్ర పార్టీ వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి. తెలుసు మాకు వార్డు మెంబర్ కూడా రాడని. అయినా తెలంగాణ 4 కోట్ల మంది పిల్లలు ముఖ్యం, చచ్చిపోతున్నాను. తెలంగాణ మీ సొంత పార్టీలో కొట్లాడిన మా ఎంపీలు కొట్లాడినారు. అందుకని హరీష్ రావుతో మాకెందుకు చెప్పు? హరీష్ రావు లెవెల్ నేను మాట్లాడాల్సుకోలే. కేసీఆర్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవన్నీ మాట్లాడదాము, అసెంబ్లీకి రా. పనకచెర్ల కృష్ణానది ఎవరు రాసిచ్చిండ్రు, రోజా ఇంటి దగ్గర నువ్వు ఏం మాట్లాడినావు వీడియోలు చూపించినావు. కృష్ణా మీద గోదావరి నీళ్ళు కృష్ణా కలుపుతాడంట, కృష్ణా నీళ్ళు రాయలసీమకి ఇస్తాడంట. తల మెడ మీద తల ఉన్నాడు వాడు మాట్లాడతాడా? ఇది తీసుకుపోయి సాగర్ నింపుతాడంట, సాగర్ నీళ్ళు ఏమో ఆంధ్ర రాయలసీమకి ఇస్తాడంటే. అంటే కిందనే తెలంగాణ తెచ్చుకుంది. మీకు ఎవరు దొరకలే? హరీష్ రావే తెచ్చినట్టుండే. హరీష్ రావు కేటీఆర్ మీద ఎప్పుడు నన్ను అడుగుతా నల్గొండ పోతే హరీష్ రావు ఇట్లా అంటే నాకు తెలియదు నా బాబా, ఆయన ఎవరో తెలియదు నాకు గురించి ఎందుకు. ఆయన ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ మాట్లాడితే మాట్లాడతాం. మేము కూడా 6 సార్లు గెలిచిన వాళ్ళం ప్రజానికలకి వెళ్ళి. మేము నామినేటెడ్ పోస్ట్ కాదు, 6 సార్లు కేసీఆర్ లాని మేము కూడా గ్రామీణ ఒక రైతు కుటుంబంలో పుట్టి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు మంత్రిగా ఉన్నాను. బనకచెర్ల వ్యవహారంపై వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి బనకచెర్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురు శిష్యుల్లా వ్యవహరిస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప బనకచెర్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని పెద్దిరెడ్డి విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కుదుపు కలిగించాయి. ఆయన మాట్లాడుతూ నిజమైన సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఈ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇది చంద్రబాబు నాయుడు కానీ అక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మీకు తెలుసు గురు శిష్యులే. మరి వాళ్ళిద్దరు క్రియేషన్ ఇది.
అన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్సే చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇది కూడా నేనేదో ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నాను, చాలా నీళ్ళు ఇవ్వాలనుకున్నా రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి ఒక ఉదరగొట్టే కార్యక్రమం తప్ప ఇది అమలయ్యే కార్యక్రమం కాదు. అమలు చేసే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. ఈయన ఇక్కడ డైవర్ట్ చేస్తామంటే ప్రజలందరినీ బనకచెర్ల పేరుతో అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బనకచెర్లను అడ్డుకుంటారని చెప్పి ఆయన కూడా డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు చేసే డ్రామా తప్ప వాసాలు చాలా ఇది చంద్రబాబు నాయుడు. శ్రీకాళహస్తి బీసీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఉదయం టిఫిన్గా ఉప్మా తిన్న 3 యువతులకు ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించాయి. అస్వస్థకు గురైన బాలికలను హాస్టల్ సిబ్బంది వెంటనే శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉప్మాలో జెర్రీ రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని సిబ్బంది తెలిపారు. ఈ విషయమై ఎమ్మెల్యే బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని, ఇటువంటి తప్పులను ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. అంటే మా బ్యాచ్ చాలా లేట్ అయ్యారు. సరే ఉండగా నా ప్లేట్ చూడకుండా ఏదో కనిపించింది. సరే అని బిడ్డ తిరిగి మా ఫ్రెండ్స్ అప్పటికి తినలేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ పడేసారి పెట్టుకుంది. అక్క వాళ్ళ రూమ్లో కూర్చొని తిన్నాం. వాళ్ళ అక్క పూర్తిగా తినేసింది. మా ఫ్రెండ్ 17 మా అమ్మాయి మా బ్యాచ్ నాకు 10 minutesలో నాకు 10-20 minutesలో హాస్టల్లోనే గ్రీన్ కలర్లో వామిట్ స్టార్ట్ అయింది. ఒకసారి అలానే వదిలేసి కాలేజ్కి స్టార్ట్ అయ్యాం. వెళ్తూ ఉండగా సడన్గా దావలో మళ్ళీ వామిట్ స్టార్ట్ అవుతుంది. ఈ కాలేజ్లో ఎన్టీఆర్ క్యాంటీన్ కానీ ఇవన్నీ కానీ సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ కంటే సాల్వ్. అన్నా క్యాంటీన్ ఎంత ఫుడ్ పెడతామో అదే ఫుడ్ వీళ్ళకి పెట్టి మీరు నాన్ వెజ్ లో పెట్టబోయే పర్లేదు, ఏం పడలే, మంచి ఫుడ్ చేసే వాళ్ళు అందరికి కూడా మనం ఇక్కడి నుంచి అన్నా క్యాంటీన్ పెడతాం ఫుడ్ సరిపోవచ్చు. ఇది ఇంకోటిసారి బిల్డింగ్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఉండే పిల్లలు ఏదో ఉంచుకుంటూ ఉన్నారో ఆడంతా టెక్కులు పడిపోయి అది షిఫ్ట్ చేసుకోవాలి. అందరు బిల్డింగ్స్ బాగా మార్చేసారు. వెళ్ళి చూడండి ప్రాపర్ డాక్టర్ సీఎం గారు కన్సర్న్ రెస్పాన్స్. దిస్ హ్యాస్ టు బి ఐ ఓపెనింగ్ ఫర్ ద ఎంటైర్ స్టేట్, నాట్ ఓన్లీ కాలర్స్. దిస్ హ్యాస్ టు బి ఐ ఓపెనింగ్. ఎందుకంటే మొన్న అనితకమ్మ పోయినప్పుడు పొద్దుకి ఏంటండి, ఈరోజు ఇదేంటండి, ఇంకా వాళ్ళు ఎవరో చచ్చిపోయేవారు మన ఇంటికి వెళ్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి చేసినప్పుడు మనకేమొచ్చింది కాదు, మనం పోయి తిరిగి చూసుకుంటే బాగాలేకపోతే ఫండ్స్ ఇస్తాడు కదా మనకి. ఆయన ఫండ్స్ ఈను అంటే వేరే కదా, నేను ఫండ్స్ ఇస్తాను ఉపయోగ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫండ్స్ పిల్లలు బాగా చేస్తే మన దాన్ని. చంద్రబాబు ఇంటి ముందు యోగాసనాలు వేసి యోగా టీచర్లు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ తమ సమస్యలను విని పరిష్కరించాలని కోరుతున్నారు. యోగా టీచర్లు తమ సమస్య చెప్పనివ్వకుండా పోలీసులు వార్నింగ్ ఇచ్చి తిరిగి పంపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 1056 మంది యోగా టీచర్లకు వేతనాలు చెల్లించాలని, శాశ్వత నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలో భాగంగా సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర నుండి వెళ్లిపోవాలని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ బట్టలు విప్పుకొని తిరిగే సోకు ఏంది కిరణ్ కుమార్ రెడ్డి అని ప్రశ్నించారు. బట్టలు విప్పడానికి తెలంగాణ భవన్కు రావడం ఎందుకని, ఎక్కడైనా బయటకు వెళ్లి విప్పుకోవచ్చని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల అవసరాల గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని నిలదీశారు. బనగచర్ల స్పెల్లింగ్ కూడా తెలియదని హరీష్ రావుపై ఎలా కౌంటర్ ఇస్తారని ప్రశ్నించారు. ఏ రోజు నేను తెలంగాణ రాష్ట్రం గోదావరి జలాల మీద కట్టిన ప్రాజెక్టుల మీద ఎప్పుడు నేను ఆపలేదు అని చెప్తా ఉన్నారు. మీ అందరికి కూడా కాపీలు ఇస్తాను. ఎన్నిసార్లు అంటే ప్రతిసారి కాళేశ్వరం మీద, కాళేశ్వరం డిపిఆర్ మీద కంప్లైంట్, ఆఖరికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కొత్త ప్రాజెక్టు, వీళ్ళు కట్టకూడదు, ఎపెక్స్ కౌన్సిల్లో లేకుండా. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మాడిఫైడ్ ప్రాజెక్ట్, ప్రాణహిత చేవల నుంచి మాడిఫై చేయబడ్డ ప్రాజెక్ట్. ఈయన గారు ఏమంటారు, ఈయన ఆ రోజు కూడా కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు ఆపేయాలని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్, సీతమ్మ సాగర్ మీద కంప్లైంట్, భక్త రామదాస్ మీద కంప్లైంట్, ఆఖరికి చివరికి తను దత్తత తీసుకున్న ఆ రోజు పాలమూరు జిల్లా ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద, పాలమూరు రంగారెడ్డి మీద కానివ్వండి, డిండి మీద కానివ్వండి, కల్వకుర్తి మీద కానివ్వండి, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అన్ని ప్రాజెక్టులు మీద తన షికాయతులు, తన లెటర్లు. ఇవాళేమో ఏదో అంటారు కదా సామెత, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరింది అన్నట్టు. ఇవాళ కొత్తగా నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అలవాటు ఉంది, తన మాటలకు చేతులకు అసలు సంబంధం ఉండదు. తన మాటలకు చేతులకు సంబంధం ఉండదు. ఏ రోజు నేను తెలంగాణ ప్రాజెక్టులు ఆపలేదంటారు. మరి ఇవన్నీ కూడా మరి ఇచ్చిన కంప్లైంట్లు ఒక్కటి కాదు, 2 కాదు, ఇన్ని కంప్లైంట్ లెటర్లు ఉన్నాయి. మీ అందరికి కూడా ఇస్తాను ఇవాళ. ఆ రోజు ఉమాభారతి గారికి కానీ, ఆ రోజు షెకావత్ గారు కానీ వారు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ అన్నీ కూడా మీ అందరికి ఇస్తాను. దానికి తగ్గట్టు కనీసం వారు మాట్లాడిన ప్రతిసారి ఇవాళ కూడా వారు మాట్లాడారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ, 2 పార్టీల నుంచి తనను సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరు కూడా అది తప్పు, తన మీద ఎవరు కూడా మాట్లాడటం జరగట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏ రోజు నేను తెలంగాణ రాష్ట్రం గోదావరి జలాల మీద కట్టిన ప్రాజెక్టుల మీద ఎప్పుడు నేను ఆపలేదు అని చెప్తా ఉన్నారు. మీ అందరికి కూడా కాపీలు ఇస్తాను. ఎన్నిసార్లు అంటే ప్రతిసారి కాళేశ్వరం మీద, కాళేశ్వరం డిపిఆర్ మీద కంప్లైంట్, ఆఖరికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కొత్త ప్రాజెక్టు, వీళ్ళు కట్టకూడదు, ఎపెక్స్ కౌన్సిల్లో లేకుండా. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు తెలుగు మహిళలు అత్యధికంగా బంగారం కొనుగోలు చేసేవారిగా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ను దేశంలోని ప్రముఖ వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మహేశ్వరం ప్రాంతంలో 4వ నగరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గతంలో కుతుబ్ షాహీలు, నిజాం నవాబులు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను నిర్మించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నగరం అభివృద్ధికి తోడ్పడే విధంగా మహిళల బంగారం కొనుగోలు కీలకమని అభిప్రాయపడ్డారు. Consumers of gold, Telugu people or Telugu women are highest buyers of gold. After that, maybe Kerala, not Kerala, Tamil Nadu, after that Karnataka, 4th place is Kerala. But manufacturing side, Malabar Gold is one of the best organization. Telangana Rashtamlo మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను పెట్టడం ద్వారా సరైన రాష్ట్రంలో సరైన వ్యాపారాన్ని మీరు ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము పెట్టుబడులను ఆకర్షించే దిశగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ మహేశ్వరం ఈ ప్రాంతాన్ని 4వ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో ముందుకు వస్తున్నాం. ఒకప్పుడు కులీ కుతుబ్ షాహీలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే
ఆ తర్వాత నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్ని నిర్మిస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు సైబరాబాద్ని 3వ నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 4వ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని. ఘానా దేశంలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశ ప్రతినిధిగా 140 కోట్ల మంది భారతీయుల నుంచి మీకు శుభాకాంక్షలు తీసుకొచ్చారు. భారత్ త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. 2047 కల్లా ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది. భారత్ సుస్థిరమైన ప్రపంచ నిర్మాణానికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. और एक बड़ा अच्छा जेस्चर वहाँ अध्यक्ष ने दिखाया और कहा कि हम अपने कलम को रोकेंगे नहीं किसी को। హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిధి అగర్వాల్ తన వినోదంతో అందరినీ ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ మేనరిజంను అద్భుతంగా అనుకరించి అభిమానులను అలంకరించింది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ అభిమానుల నుంచి గొప్ప స్పందన అందుకుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, దర్శకులు క్రిష్ జాగర్లముడి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్లాక్ బస్టర్ కొట్టేద్దాం ఈసారి. Love you too, love you too, love you too. Okay, కొంచెం మాట్లాడు. రత్నం గారు ఈ 2 minutes. 1 minute. ఆవిడ మాట్లాడతారు. 1 minute. అడుగుదాం కళ్యాణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నిందో అడుగుదాము. ఆరా ఎలా ఉన్నిందో అడుగుదాం. ఒక్క 1 minute. యా ప్లీజ్. సో రత్నం గారు చాలా కష్టపడి, జ్యోతి సార్ చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఇట్స్ నాట్ ఈజీ టు హోల్డ్ ఆన్ టు అ ఫిల్మ్ ఫర్ సో మెనీ ఇయర్స్. అందరికీ థ్యాంక్స్. అండ్ ఒక మూమెంట్ ఇస్తున్నారు. రెడీ? Thank you so much. Once more, ready? 3. Adi. Okay, thank you and love you all. Thank you so much. Next time. గచ్చిబౌలి పిఎస్లో తండ్రిని కొడుకు హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు మాట్లాడుతూ పొలం కుదవపెట్టి 6 లక్షలు తండ్రి హనుమంత్ నాయక్ తీసుకురావడంతో ఆ డబ్బులను కొడుకు రవీందర్ నాయక్ ఆన్లైన్ బెట్టింగ్లో పోగొట్టాడు. దీంతో ఘర్షణ జరగగా నిర్మానుష్య ప్రదేశానికి పిలిచి కత్తితో పొడిచి హత్య చేశారు. తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించి ప్రయత్నంలో అనుమానంతో సోదరుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిజం బయటపడింది. ఎన్టీఆర్ నగర్ గోపాలపల్లి తన సొంత తండ్రిని కత్తితో పొడిచి చంపేస్తాడు. నిన్న మధ్యాహ్నం తండ్రిని ఒక ప్రదేశానికి రమ్మని చెప్తాడు. అక్కడ డబ్బులు ఇస్తారు నా ఫ్రెండ్స్ అని చెప్తాడు. దానికి నిజమని నమ్మి అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని గొంతుపై కత్తితో దాడి చేసి చంపేస్తాడు. కారణం ఏంటంటే తండ్రి 6 లక్షల రూపాయలు తన భూమిని కుదవ పెట్టుకుని అప్పు చేసి తెస్తాడు. అట్టి డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టి పాడు చేస్తాడు.
వాడు చేసిన విషయంలో తండ్రి తరచుగా మందలించడంతో కోపం పెంచుకొని ఎట్లాగైనా తండ్రిని హతమార్చాలని ముందస్తు ప్రణాళికతో ఒక ప్రదేశానికి రమ్మంటాడు. తండ్రి అక్కడికి వెళ్తాడు. వెళ్తే కత్తితో గొంతు మీద దాడి చేసి చంపేస్తాడు. చంపేసి తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించి చుట్టాలని తన తల్లిని నమ్మిస్తాడు. వాళ్ళు కూడా నిజమని అనుకుని మృతదేహాన్ని కోతిగుంట్ల తాండా గన్పూర్ మండలానికి తీసుకుని పోతారు. అక్కడ పెద్ద మనుషులు డౌట్ వస్తుంది వాళ్ళకి వచ్చి గట్టిగా మందలించడంతో అక్కడ ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే అప్పుడు మృతుడు తమ్ముడు రమేష్ అట్టి మృతదేహానికి మళ్లీ తిరిగి గోపనపల్లి తాండాకి తీసుకురావడం, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసి విచారించాము. గాదేరి కిషోర్ మహాన్యూస్ ఛానల్ ఓనర్ వంశీపై తీవ్ర ఆరోపణలు చేశారు. వంశీ ఆంధ్రజ్యోతిలో స్ట్రింగర్గా పనిచేసి ఎలా ఛానల్ ఓనర్ అయ్యాడో ప్రశ్నించారు. వంశీ అనైతిక పనులు, ఇల్లీగల్ దందాల ద్వారా ఛానల్ స్వాధీనం చేసుకున్నాడని ఆరోపించారు. వంశీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో కొంతమంది పోలీసులు కూడా చేరిన వారిని గుర్తించుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి కేసుల్లో న్యాయం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. వంశీపై ఉన్న ఆరోపణలు ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పదే పదే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మహిళని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఏది పడితే అది మాట్లాడారు. వంశీ అంటాడు. వంశీ వాడు దొరకలే మొన్న మామూలు గట్టిగానే అవుతున్నాను పని. ఇప్పటికీ వాడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వంశీ అంటూ మహా న్యూస్ ఎవడుండే అంటే వాడు కూడా చిన్న స్టింగర్ గా పని చేసుకుంటుండే. ఆంధ్రజ్యోతిలో పనిచేసిండు. అప్పుడు సేమ్ ఇట్లా ఎంఆర్పీఎస్ మాట్లాడితే వాళ్ళు దాడి చేస్తే ఆ కేసులో కూడా జైలుకి పోయిన వాడు. మరి ఇలా మహా న్యూస్ అదే తట్టైనా కొడతాను మేము కూడా అనొచ్చా, మాడొచ్చా? అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసి, ఇలాంటి లంగ పనులు చేసి, ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేసి ఒక మీడియా ఛానల్ కొందరమైనవారు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. అంటే నువ్వు చేసినటువంటి పనులు, మీ ఇళ్లలో జరిగేటువంటి పనులు ఇతర మహిళలు కూడా చేస్తాను నువ్వు అనుకుంటున్నావా? అది మీకున్నదేమో కల్చర్, మా దగ్గర లేదు. సో మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి రైట్ ఓడించింది నీకు. ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆ విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థనైనా సరే విచారించినాము ఇది బయటకు వచ్చిందని చెప్పి చెప్పిర్రా? మరి నువ్వెట్లా చెప్తావు? పోనీ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా స్వతహాగా వాళ్ళు వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిర్రా, నా ఫోన్ ట్యాప్ అయింది, దీనివల్ల నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది, నన్ను వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి నాకు వీళ్ళు మాట్లాడని చెప్పిర్రా? ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది, మా ఇష్టం చేస్తాము, మళ్ళీ ఏమైనా మాట్లాడితే మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందా? మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ మీద ఇట్లనే చేస్తున్నారు. అరే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది భయ్. వాస్తవాలు చెప్పు, నువ్వు వాస్తవాలు ఏమన్నా చెప్పు. నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మనిషిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభకు గురయ్యే విధంగా చేస్తే ఎవడు ఊపడు కొడతా. తస్మాత్ జాగ్రత్త వంశీ. మహా న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది ఉంది. నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీడియా ప్రముఖంగా నేను చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఏ రోజుకైనా సరే మేము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. గతంలో చెప్పింది అబద్ధం కాదు. పోలీసులు కూడా అత్యుత్సాహం. ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో పిల్లలు పోయి నిరసన తెలియజేస్తారు. మా రైట్ ఎందుకు ఇచ్చిన రైట్ వచ్చిన అడుగుతారు పోయి. దాంట్లో మా అధ్యక్షుడు ఒకరికి బెయిల్ ఇచ్చారు, మిగతా ఇద్దరు పిల్లల్ని జంగా అంటే ఇంకొక అరెస్ట్ చేశారు. పోలీసులు ఇష్టం వచ్చిన కొట్టిన వాళ్ళని రిమాండ్ చేశారు. ఇంకా 5 పిల్లలు ఇప్పటికి అబ్స్కాండింగ్ ఉన్నారు. ఎవడిచ్చి నీకు రైట్ కొడుతుందుకు? నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవా? పోలీస్ అంటే నీ ఇష్టమా? నీ అయ్యా జాగీరా? ఎట్లా కొడతావు పిల్లగాల మీద? ఎట్లా చేసుకుంటారు మీరు? మిమ్మల్ని ఎవరు రోజు పెట్టేది లేదు. ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో అందరి పేర్లతో సహా రాసుకుంటున్నాం. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ సినిమాలో అందరూ హీరోలు, కానీ పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో కూడా రియల్ హీరో. హరిహర వీరమల్లు సినిమా పవన్ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్గా రూపొందుతుంది. ఈ లాంచ్ ఈవెంట్లో నిర్మాత రత్నం పాల్గొని చిత్రం గురించి అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఇంతవరకు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుల్ యాక్షన్గా ఆయన మీదే ఉన్న సినిమా మొదటి సినిమా ఇది. పాన్ ఇండియా సినిమా ఇది. ఆయనతోటి పాన్ ఇండియా సినిమా తీయాలని ఖుషి అప్పుడే అనుకున్నా నేను. ఖుషి హిందీలో చేయమని అడిగితే వద్దానా నేను. ఇప్పటికీ ఈ సినిమా ఇలా తయారైంది. 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది. ఇండస్ట్రీ కానీ అభిమానులు కానీ ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారు కూడా ఎదురు చూడలేదు ట్రైలర్ చూసే వరకు. కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ చూసి
మళ్ళీ 7 సార్లు చూశారు. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఇది సినిమా మాత్రమే. సినిమా రిలీజ్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళాక ఇది పబ్లిక్ కనెక్ట్ అవుద్ది. ఈ సినిమా ఇది చరిత్రని గుర్తు చేస్తుంది, చరిత్రని గుర్తు చేసే సినిమా ఇది. ఎందుకంటే ఈ మధ్యనే చావా అని ఒక సినిమా రిలీజ్ అయింది. చావా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ బయోపిక్ ఎంతవరకు ఎవరికి తెలియదు. సడన్గా సినిమా రాగానే చాలామంది ఏడ్చారు. సినిమా చూసి సినిమా కనెక్ట్ అయింది. ఈ సినిమా కమర్షియల్ సినిమా. మీ అందరూ ఇప్పటిదాకా ఓజీ 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 అన్నారు. కానీ మీరెవరికి హరిహర వీరమల్లు గురించి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు చూశారు ఎలా ఉంది. సో అది సినిమా అంటే. ఈ క్రెడిట్ మొత్తం మా జ్యోతి కృష్ణకే, తనకే మొత్తం ఇంత కష్టపడి రాత్రి పగళ్ళు పనిచేశాడు. కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు, నేను చూసుంటారు. ఇంత రాత్రి పగళ్ళు ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చాను అప్రిషియేట్ చేశారు. సో డెఫినెట్గా ఇది రేపు సినిమా చూస్తే ఇంతకి 2 ఇంతలు 4 ఇంతలు 5 ఇంతలు ఉంటుంది సినిమా. ఏమాత్రం తక్కువ ఉండదు. ఇది అందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమా. ఇది 10 సార్లు చూస్తామని చెప్తున్నారు. 10 సార్లు చూస్తారా? ఓకే, మీరే కాదు మేము కూడా చూస్తాం. సో ఎందుకంటే నా అన్ని సినిమాల్లో పాటలు హిట్. జెంట్ల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒకడు, ఖుషి, అన్ని సినిమాల్లో. అట్లాగే ఇటువంటి సినిమాలో కూడా పాటలు హిట్ అయినాయి. దీనిలో కూడా పాటలు హిట్. మ్యూజిక్ హిట్ అయితే సినిమా పెద్ద హిట్ అవుద్ది. తప్పకుండా మళ్ళీ ఈ అందరూ మాట్లాడిన తర్వాత ఇంకోసారి ట్రైలర్ కామ్గా చూడండి, అరవకుండా చూడండి, కామ్గా చూడండి, అప్పుడే అర్థం అవుతుంది. ఓకే, ఇప్పటిదాకా మీరందరూ పవర్ స్టార్ అన్నారు. ఈ సినిమాతోటి రియల్ స్టార్ ఆయన సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా రియల్ స్టార్ ఆయన నిజంగా. ఇవండి ఈనాటి వార్తలు. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం.